టుడేస్ టాపిక్ ఇస్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుండి అన్ని రకాల ఎగ్జామ్స్లో విన్ అవుతూ అన్ని ఎగ్జామ్స్లో టాప్ చేస్తూ గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు అన్నింటిలో టాప్గా వస్తూ అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేస్తుంటూ మీరు అసలైన ఎగ్జామ్ వచ్చే వరకు ఫెయిల్ అయిపోతున్నారు. ఏంటి ఆ ఎగ్జామ్? లైఫ్ ఇచ్చే మనకు ముఖ్యమైన ఎగ్జామ్ ఏంటంటే ఫర్టిలిటీ. మీకు పెళ్ళైన తర్వాత చాలా మంది దంపతుల్లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, సంతాన లేమి. ముఖ్యంగా ఈ జనరేషన్లో ఆడవారు అండ్ మగవారు ఇద్దరితో ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి ఏజ్. ఏజ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఫర్టిలిటీ ఇన్ ఫిమేల్స్ అండ్ మేల్స్. సో మనకు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏ ఏజ్లో చేయాల్సిన ముచ్చట ఏజ్లో చేయాలి అని చెప్పేసి అంటారు, కానీ చేయాలి అంటారు. దాని మీనింగ్ ఏంటంటే అది యాక్చువల్లీ నిజం కాదు. మీకు ఇప్పుడు అందరూ మ్యారేజ్ అబౌవ్ 25, 26 తర్వాత చేసుకుంటున్నారు. ఇంకా 30 years పైన చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫిజికల్లీ ఫిమేల్స్లో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా అబార్షన్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్ ఫర్టిలిటీ రావడానికి. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, మేజర్గా థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇలా చాలా రకాల ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ తక్కువ అవ్వడం. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఇన్ ఫిమేల్స్. మేల్స్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సీమెన్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ లైక్ కొంతమంది సీమెన్ అని అసలుగా ఉండట్లేదు. లైక్ అజూస్పెర్మియా కేసెస్ చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలిగోస్పెర్మియా అంటాం, అంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. మొటిలిటీ అనేది కూడా తగ్గిపోతుంటుంది. అండ్ చాలా మందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ చాలా కేసెస్లో చూస్తుంటాము. అండ్ ప్రీమేచర్ ఇయాక్యులేషన్స్, ఇవన్నీ కూడా మేల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇన్ఫర్టిలిటీకి దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్. ఇప్పుడు ఫిజికల్లీ మనకు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అండ్ సీమెన్ కౌంట్ ఎట్లా అయితే మనకు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయో, స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో ఈ జనరేషన్లో చాలా మందిలో మ్యారేజ్ అనేది చేసుకోవడమే లేట్గా చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత కూడా 1 year 2 years గ్యాప్ తీసుకొని పిల్లల్ని కన్నాం అనుకుంటున్నారు. సో దట్ ఈస్ ద మేజర్ ట్రబుల్. ఏమవుతుంది, మీరు చేసుకునేది 28 years చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు 2 years ఆగారు అనుకోండి, 30 years. మేల్స్లో 30 years అయినా పర్లేదు, 35 years అయినా పర్లేదు. కానీ ఫిమేల్స్కి 30 years అబోవ్ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. అండ్ ఫర్టిలిటీ వచ్చినా మీకు ప్రెగ్నెన్సీ నిలవట్లేదు, అబార్షన్స్ ఎక్కువ అవుతుంది. సో మీకు 30 years మ్యారేజ్ చేసుకుంటే మంచిదండి. ఇంకా చెప్తే యాక్చువల్లీ 25 years 24 years అంటే స్టడీస్ అయిపోయి అప్పుడే మీరు జాబ్లోకి ఎంటర్ అవుతున్న టైంలోనే చేసుకుంటే బెటర్. చాలా మంది జాబ్ వచ్చిన తర్వాత కూడా 2-3 years ఎంజాయ్ చేద్దామని చెప్పేసి టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇవి బేసిక్ రీజన్స్. సో మనము ముఖ్యంగా ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే, అంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తగ్గాలి అంటే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అందరూ కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇట్లాంటి జాబ్స్ ఎక్కువ వస్తుంటారు. సో కూర్చొని చేసే జాబ్స్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ రీజన్, మీకు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, అంటే మీ ఫుడ్ చేంజెస్ కూడా చేయాలి. లేదనుకోండి మీరు ఎక్కువ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఎక్కువగా ఈ కోక్స్ అని, ఈ డ్రింక్స్ అని ఎక్కువగా తీసుకుంటారు అనుకోండి, ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీ బాడీలో కార్బోహైడ్రేట్ రేషియో పెరిగిపోతుంది. ఇట్ లీడ్స్ టు ఒబెసిటీ. ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కూడా మీకు ఈ ప్రెగ్నెన్సీ రావాలంటే కష్టం అవుతుంది, ఈవెన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఇవన్నీ మైనర్ రీజన్స్. ఈ రీజన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే డాక్టర్స్ ట్రీట్ చేస్తారు, లేదు సీమెన్ కౌంట్ తగ్గింది అంటే డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. కానీ ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫర్టిలిటీ అనేది ఇద్దరి మధ్యలో జరిగే ఒక అందమైన అనుభూతి. సో ఫర్టిలిటీ అంటే జనరలీ సెక్స్ అంటాం. సెక్స్ అంటే ఇట్స్ నాట్ అగ్లీ వర్డ్, ఇది భూత పదం కాదు. ఈవెన్ డాక్టర్స్ కూడా మాట్లాడకపోతే దాని గురించి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. సో మీ సెక్స్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీరు మీ ఇష్టమైన వాళ్ళతో, యువర్ లవ్డ్ వన్స్తో మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీ ప్రేమను వ్యక్తీకరిస్తున్నారు.
సో ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళ మధ్యలో సరైన అవగాహన లేకపోవడం, వారిద్దరి మధ్యలో ఒక ప్రేమ లేకపోతే, ఇప్పుడు మనకు ఈ మధ్యలో ఒక మూవీ రిలీజ్ అయింది, అఖిల్, హీరో అఖిల్. సో ఆ మూవీలో తను ఏం చెప్తాడంటే, సినిమా పేరు నాకు గుర్తులేదు కానివ్వండి, ఆ మూవీలో థీమ్ ఏంటంటే మీకు రొమాన్స్ అంటే ఏంటంటే వాడి దృష్టిలో ఇద్దరు మధ్యలో ఫిజికల్లీ కలవడం కాదండి, ఇద్దరు మాట్లాడుకోవడం. ఎంతమంది మాట్లాడుకుంటున్నారండి హస్బెండ్ అండ్ వైఫ్? రీసెంట్లీ మ్యారీడ్ కపుల్స్ కూడా ఎప్పుడు చూస్తే ఆ ల్యాప్టాప్ పట్టుకుంటారు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మరీ ఎక్కువ, వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ముందర పెట్టుకుంటారు. 24 hours 24/7 వర్కింగ్లోనే ఉంటారు. తను బిజీ ఉన్నప్పుడు తను, వైఫ్ బిజీ ఉంటుంది, హస్బెండ్ బిజీ ఉంటారు. సో ఇద్దరికి టైం కుదరక, ఇద్దరికి ఒక టైం సెట్ అవ్వక, సో చాలా మందిలో అదొక మెకానికల్ పనిలాగా చేసేసుకుంటున్నాం. సో ఎప్పుడైనా చూడండి, మీకు లవ్ అండ్ ఎఫెక్షన్తోనే మీకు ఫర్టిలిటీ అనేది వస్తుంది. వితౌట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫర్టిలిటీ కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్ రావడానికి రీజన్ ఏంటి? న్యాచురల్గా అయ్యే ఫర్టిలిటీని మీరు అన్యాచురల్గా ఐవీఎఫ్ అని, ఐయుఐ అని చెప్పేసి ఎన్ని చోట్ల తిరుగుతున్నారండి. ఐవీఎఫ్ వెళ్ళి ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఐవీఎఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ 6 months. మీకు ఫస్ట్ ఎగ్ క్వాలిటీ పెంచాలా, ఎగ్ను దాన్ని భద్రపరచాలా, మళ్ళీ దాన్ని మీకు దాంట్లో అటాచ్ చేయాలా, అది ఫర్టిలిటీ కావాలా, ఇన్ని చేసినా, ఎంత హార్మోన్స్ ఇచ్చినా, మీకు ఏం చేసినా ఫిమేల్స్లో మీకు ప్రెగ్నెన్సీ నిలవట్లేదు. ఎందుకోసం అండి? అంటే న్యాచురల్గా అయ్యేదాన్ని ఇంత అన్యాచురల్గా మనం చేసేసుకుంటాం. ఓన్లీ బికాస్ ఆఫ్ మీ గోల్స్ కావచ్చు, మీ లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు. కొంతమంది ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవుదాము, లేకపోతే గుర్తింపు పొందుదాము అని చెప్పేసి ఏదో ఒక రకమైన ఇష్యూస్తో ప్రెగ్నెన్సీస్ అనేవి లేట్ చేస్తూ పోతున్నారు. సో దానివల్ల వచ్చే పరిణామమే ఇన్ఫర్టిలిటీస్. ఈ జనరేషన్లో చాలా కేసెస్, పెళ్ళిళ్ళైన వాళ్ళలో 100 మందికి పెళ్ళిళ్ళు అయితే మినిమం 40 to 60 కేసెస్ ఇన్ఫర్టిలిటీతో వస్తున్నారు. ఊర్లలో ప్రశాంతంగా ఉంటున్నాయి డెలివరీస్, కానీ సిటీస్కి వచ్చేసి, అర్బన్ సిటీస్కి వచ్చే వరకు వాళ్ళకు అసలు ప్రెగ్నెన్సీ రావడమే ఒక పెద్ద కార్యంలాగా అయిపోతుంది, అది ఒక పెద్ద పనిలాగా అయిపోయింది అందరికీ. సో ఎందుకు? బిజీ లైఫ్ స్టైల్. మీకు ప్రెగ్నెన్సీ నిలవకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి? అబార్షన్స్ అవ్వడానికి కూడా రీజన్స్ మీ లైఫ్ స్టైల్. మీరు ఎక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు. అండ్ మేజర్ రీజన్స్ స్లీప్, నిద్ర సరిగా పోవట్లేదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ రీజన్స్. మీరు ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఒక్కొక్కరు నైట్ ఎప్పుడు పడుకుంటారండి? జనరల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ సిటీస్ ఎవరినైనా అడగండి, మీరు ఎప్పుడు పడుకుంటున్నారంటే మినిమం 12. ఇంకెవరో మహానుభావులు 10-10:30 అని చెప్తుంటారు, చాలా తక్కువ. మినిమం 12-12:30, 1. పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా నైట్ 10-11 వరకు ఉంటున్నారు. మీరు మార్నింగ్ ఎప్పుడు చేస్తారు, మళ్ళీ మీ పనులకు ఎప్పుడు వెళ్తారు? సో ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ స్లీప్. నిద్ర సరిగా పోకపోతే మీకు స్ట్రెస్ తగ్గదు, స్ట్రెస్ తగ్గకపోతే మీకు ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ పెరిగిపోయి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఫీమేల్స్లో థైరాయిడ్ వస్తుంది, పీసీఓఎస్ వస్తుంది, ఇన్ఫర్టిలిటీ వస్తుంది. పీసీఓఎస్ ఎందుకు వస్తుందండి? పీసీఓఎస్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పీసీఓఎస్? పీసీఓడి అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. మీకు మీ ఓవరీస్లో సిస్ట్లు ఫామ్ అవుతుంటాయి, గడ్డలు ఫామ్ అవుతుంటాయి. ఎందుకు ఫామ్ అవుతాయి? ఓన్లీ ఫుడ్ లైఫ్ స్టైల్ మీదనే మీరు నెట్ అయ్యారు. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా, ఫుడ్ ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా చాలా మందిలో పీసీఓఎస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకు అవుతుంది? బికాస్ పీసీఓఎస్ ఎవరికి వస్తుంది? జనరల్లీ ఫిమేల్స్లో మ్యారేజ్ బిఫోర్ వస్తుంది, మ్యారేజ్ తర్వాత కూడా వస్తుంది. మ్యారేజ్ బిఫోర్ ఎందుకు వస్తున్నాయి? ఈ మధ్యలో ఎర్లీ ప్యూబర్టీస్, చాలా మంది చిన్న పిల్లలు 10 years లోపు పిల్లలు కూడా ప్యూబర్టీ వచ్చేస్తుంది, అంటే మినారిటీ వచ్చేస్తుంది, ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఎర్లీ ఏజ్లో. రీజన్ ఏంటి? మీ ఫుడ్ హ్యాబిట్స్. మీ ఫుడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇట్లాంటి, నా దగ్గరకు వచ్చిన రీసెంట్గా వచ్చిన కేసులో ఒక 11 years పాప, తనకి పీసీఓఎస్ ఉంది, 11-12 years ఉంది, అప్పుడే తనకి పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ పీసీఓఎస్తో తనకు ఇర్రెగ్యులర్గా వస్తున్నాయంటే ఒకసారి చెక్ చేయించండి, ఎందుకైనా మంచిది అంటే చెక్ చేస్తే పీసీఓఎస్ ఉంది. చిన్న పిల్ల 11-12 years బేబీ. సో అంత చిన్న ఏజ్లోనే పీసీఓఎస్ వచ్చింది. ఎందుకు అంటే ఎమోషనల్ రీజన్స్ అనేవి తర్వాత, ఫస్ట్ ఫిజికల్ రీజన్స్లో మీకు చిన్న పిల్లల్లో ఎందుకు వస్తుంది పీసీఓఎస్? ముఖ్యంగా చాక్లెట్స్, వన్ ఆఫ్ ద మేజర్ కల్ప్రిట్స్ చాక్లెట్స్ అండ్ షుగర్. ఇష్టం వచ్చినట్టు చాక్లెట్స్ ఇస్తున్నారండి చిన్న పిల్లలకి. బయటికి వెళ్తే వాడు ఏడిస్తే ఒక చాక్లెట్, మీరు ఏ మాల్కి వెళ్ళినా, ఏ సెంటర్కి వెళ్ళినా, ఏ స్టోర్కి వెళ్ళినా ముందర చాక్లెట్స్ పెడతారు.
బిల్డింగ్ సెక్షన్. మీకు ఆ చాక్లెట్ చూసుకుంటారు, తింటున్నారు, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. సో ఎవరికైనా కానీ షుగర్ ఇంటేక్ ఎక్కువ అయిపోయినప్పుడు, లేకపోతే మీకు చాక్లెట్స్ ఎక్కువగా తింటున్నప్పుడు, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ చిప్స్ కానీ ఇవన్నీ, అంటే మీకు ప్యాక్డ్ ఫుడ్ అంటాం, మీ కవర్లలో ఏదైతే ప్యాక్ అయిపోయిందో దానిలో మీకు అన్ని రకాల కెమికల్స్ యాడ్ చేసి ఉంటాయి, వీటిని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాము. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్యాకింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది, కార్బోహైడ్రేట్ రేషియో ఎక్కువైపోతుంది. ఎక్కిపోయిన తర్వాత అది మీకు ఇన్సులిన్ అనేది ఎక్కువ అవుతుంది బాడీలో, ఇట్ లీడ్స్ టు డయాబెటీస్. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పీక్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఆటోమేటికల్లీ మీకు ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. సో చిన్న పిల్లల్లో కూడా మీరు, చిన్న పిల్లలకి ఈ ప్యూబర్టీలో కూడా పీసీఓఎస్ తేవడం ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలకి చాక్లెట్స్, జంక్ ఫుడ్, ఎవరు అడిగారండి? పిల్లలు అడిగారా? మ్యాగీ పెట్టమని పిల్లలు అడిగారా? వాళ్ళకి అలవాటు చేసింది ఎవరు? మళ్ళీ పిల్లలు మ్యాగీ తింటారు సార్, వాళ్ళు తినకపోతే ఏడుస్తున్నారు అని అంటే సార్ ఇచ్చింది మీరే కదా. ఎవరు ఇవ్వమంటున్నారు? చిన్నప్పుడు ఏమని? మీ చిన్నప్పుడు అవన్నీ తిన్నారా మీరు? మీ చిన్నప్పుడు నూడిల్స్ ఉన్నాయా మీకు? చిన్నప్పుడు ఈ మ్యాగీలు ఉన్నాయా? మీరు ఏం తిన్నారు చిన్నప్పుడు? అవే పెట్టండి పిల్లలకి. హెల్తీ ఫుడ్ పెట్టండి, నట్స్ పెట్టండి, లేకపోతే గ్రౌండ్ నట్స్ పెట్టండి, కావాలనుకుంటే పల్లీలు వేయించి పెట్టండి చిన్నపిల్లలకి. హెల్తీ ఫుడ్ అది. లేదంటే మీరు చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి మనకు. మన హిందూ కల్చర్లో పండగకు ఒక స్నాక్స్ పెట్టేవాళ్ళు, చకినాలని, మురుకులని, ఇలా మంచి మంచి ఫుడ్ అంతా పక్కన పెట్టేసి అడ్డమైన ఫుడ్ అంతా తీసుకోవడం, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఈ చాక్లెట్స్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ పిల్లల్లో కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. సో చిన్నప్పుడే పీసీఓఎస్ వచ్చింది అనుకోండి, ఈ జనరేషన్లో 11, 12 years, 13 yearsకే పీసీఓఎస్ వస్తే మీకు ఫర్దర్గా ఫర్టిలిటీ ఇష్యూస్ రాకపోతే ఏమొస్తాయండి? సో ఇంకొక రీజన్, చిన్నపిల్లలు ఈ రీజన్ తీసుకుంటే, పెద్దవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ రావడానికి మేజర్ రీజన్, పీసీఓఎస్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, ఇద్దరి మధ్యలో సరైన అవగాహన లేకపోవడం. ఇద్దరు కూర్చొని ఎప్పుడైనా మాట్లాడుతున్నారండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఒక 15 days సినారియో ఒకసారి ఆలోచించుకోండి. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని, మీరు ఎప్పుడైనా ప్రేమగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారా? సరే మ్యారేజ్ అయింది, ఒక 10 సంవత్సరాలు అయిపోయింది అంటే అది సెకండ్ వదిలేయండి, అప్పుడు ఎట్లా మీ బాధ మీరు పడుతుంటారు. సో అప్పటికి చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వదిలేద్దాం. అసలు ప్రెగ్నెన్సీ రాకముందే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక క్లారిటీ లేదు, ఒక ప్రేమ లేదు, ఒక ఇద్దరి మధ్యలో ఉండాల్సిన బాండింగ్ లేదు, ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీస్ ఎట్లా వస్తాయండి? ఇప్పుడు జనరల్లీ ఫిమేల్స్లో పీసీఓఎస్ రావడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే, హస్బెండ్ అంటే అవర్షన్ కావచ్చు వైఫ్కి, లేకపోతే హస్బెండ్ ఏదైనా డామినేటింగ్గా ఉంటే, వాళ్ళని ఎక్కువగా అజమాయిషీ చేస్తూ ఉంటే వాళ్ళకి అది నచ్చక, అండ్ కొంతమంది ఫిమేల్స్లో ఓవర్ సెన్సిటివ్ ఉండడం వల్ల, ఈగో క్లాషెస్ వల్ల వీళ్ళకు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతూ అది ఏమవుతుందంటే సిస్ లాగా కన్వర్ట్ అయిపోతుంటాయి. బికాస్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి మీకు ఏమైనా ఉంటే, ఎక్కువ ఫుడ్ ఉంటే అది తీసుకుపోయి ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తూ, కొలెస్ట్రాల్ కన్వర్ట్ చేస్తూ అది మళ్ళీ ఫైనల్గా మీకు సిస్ లాగా మారిపోతున్నాయి. సో ఫుడ్ ఎంతవరకు మీకు రీజను, ఎంత మీరు ఫుడ్ ఒకవేళ కంట్రోల్ చేసినా, ఫుడ్ ఎంత బాధ్యత తీసుకుంటుందో మీ స్ట్రెస్ కూడా అంతే బాధ్యత తీసుకుంటుంది. సో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక రకమైన మంచి రిలేషన్షిప్ లేకపోతే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకా పెరుగుతుంటాయి కేసెస్లో. హోమియోపతిలో మా దగ్గర రీసెంట్లీ ఒక కేసు ఉందండి, మీకు డైరెక్ట్ బెంగళూరు నుంచి ఇక్కడ నుంచి కాల్ చేశారు నా రెఫరల్ పేషెంట్. తనకి 6 years నుంచి మ్యారేజ్ అయింది, 6 years నుంచి ట్రై చేస్తున్నారు, ఐవీఎఫ్ కూడా వెళ్ళారు, ఫెయిల్ అయింది. తర్వాత కాల్ చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకు 6 months నుంచి 1 year నుంచి ఉన్నాయని చెప్తే ఒక 2 months మెడిసిన్ ఇచ్చానండి. ఫస్ట్ 1 monthలో పీరియడ్ స్టార్ట్ అయిపోయింది విత్ ఓన్లీ హోమియోపతిక్ మెడికేషన్. దెన్ సెకండ్ మంత్ 14 daysలో నాకు కాల్ చేసి చెప్పారు ప్రెగ్నెంట్ అయ్యానని. షీఈ్ హ్యాపీ. తనకు అసలు హోమియోపతి అంటే కూడా నమ్మకం లేదు, కాకపోతే ఎవరో చెప్తే సరే ట్రైల్ అండ్ ఎర్రర్ లాగా మా దగ్గరికి వస్తే ఓన్లీ త్రూ ఫోన్ కాల్, వీడియో కాల్ మాట్లాడేసి మెడిసిన్స్ ఇచ్చి పంపించాను. అండ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తను నేను చేసింది ఏం లేదండి, మీకు దీస్ ఆర్ ద రీజన్స్. ఎక్కడ మీకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వస్తున్న ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇట్ లీడ్స్ టు మీకు ఫైనల్లీ ఫర్టిలిటీ అనేది రాకపోవడానికి రీజన్ అని చెప్పేసి చెప్తే, సో అప్పుడు వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ దిస్ ఆర్ ద రీజన్స్ అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకొని తర్వాత ఆటోమేటికల్లీ వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అండ్ బాండింగ్ రాగానే మీకు ఫర్టిలిటీ అనేది వచ్చేసింది. దీస్ ఆర్ ద రీజన్స్. మీరు ఇవి అర్థం చేసుకోండి ఫస్ట్.
ఏదో మెకానికల్గా మీరు మ్యారేజ్ చేస్తున్నారు కదా, మెకానికల్గా కలుస్తున్నారు కదా అంటే అది దానివల్ల మీకు ఫర్టిలిటీ రావట్లేదు. సో ఎప్పుడైతే మీ అఫెక్షన్తో ఉంటే మీకు ఈ ప్రెగ్నెన్సీ అనేవి ఈజీ అవుతాయి. నేను ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాను, తర్వాత మెడిసిన్స్ ఇస్తాను. మీకు మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో నా దగ్గరకు వచ్చిన కేసెస్లో వితిన్ 6 months మ్యాక్సిమం 6 months మెడిసిన్స్ వాడిన వాళ్ళలో ఐవీఎఫ్ లేకుండా మనకు మెడిసిన్స్తో హోమియోపతి మెడిసిన్స్తో ఫర్టిలిటీ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అసలు రీజన్స్ అనేవి ఇవ్వండి. మీరు ఓన్లీ ఫుడ్ ఒకటి దాని మీద మీరు చేసేసి అండ్ ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అస్సలు నడవట్లేదు, కూర్చొనే ఉంటున్నాం 24 hours. మీరు ఏదో తింటారు, ల్యాప్టాప్ పట్టుకుంటారు, కూర్చుంటారు. ఇన్ని రోజులు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏం చేస్తారు, తింటున్నారు కూర్చుంటున్నారు. ఎక్సర్సైజ్ ఎక్కడ ఉందండి మీకు? బాడీకి మినిమం ఎక్సర్సైజ్ లేకుండా నిద్ర సరిగా పోకుండా ఉంటే మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. సో దానిలో మెటబాలిక్ అంటే ఏం లేదండి, పీసీఓఎస్ కూడా వన్ ఆఫ్ ద మెటబాలిక్ డిజార్డర్. సో నేను చెప్పేది ఏంటంటే ఫర్టిలిటీ కావాలంటే ఇద్దరు బాధ్యత ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ప్రశాంతంగా. ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో కూడా ఈ మధ్యలో ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? లవ్ చేసేటప్పుడు మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారో, ఇప్పుడు ఒక అమ్మాయిని కలవాలని మీరు ఎంత ఎంతూజియాస్టిక్గా కలవడానికే మీరు ఎక్కడి నుంచో ఎక్కడికో ఏదో వేరే ఊరికి వెళ్ళి కూడా కలవడానికి అంత టైం తీసుకొని స్టార్టింగ్లో ఇంత చేసినప్పుడు పెళ్ళైన తర్వాత ఏమైపోయింది, ఇద్దరు దగ్గరకు వచ్చేసరికి మధ్యలో క్లాస్ ఎక్కువైపోయి ఆ ప్రేమ మిస్ అయిపోతుంది. సో ఇద్దరు హ్యాపీగా కూర్చోండి, మాట్లాడుకోండి. ఏదైనా క్లాస్ ఉంటే ఇద్దరు సాల్వ్ చేసుకోండి. ఏదైనా ఉంటే సారీ చెప్పుకోండి, తప్పేం లేదు. ఈగో అడ్డు రాకుండా. ఈ జనరేషన్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈగో ఎక్కువైపోయింది మేల్కి ఫీమేల్కి. బికాజ్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి సో ఎందుకంటే డైవర్స్ కేసెస్ కూడా వస్తున్నాయి. మ్యారేజ్ అయిన 2-3 yearsలో డైవర్స్ కోసం వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఎందుకంటే అండర్స్టాండింగ్ లేదు. అది అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా. సో ఇన్ఫర్టిలిటీకి మేజర్ రీజన్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ ఇద్దరి మధ్యలో ఉండాలి. అండ్ మీకు ఒకవేళ మేల్స్లో అజూస్పెర్మియా అంటే సీమెన్ కంప్లీట్లీ లేదు, 0 కనబడుతుంది, లేదు అలిగోస్పెర్మియా తక్కువ ఉంది, లేదు మొటిలిటీ తగ్గింది, స్పర్మ్ కౌంట్ అనేది తగ్గింది, మొటిలిటీ కూడా తగ్గింది కొంతమంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఓన్లీ విత్ హోమియోపతిక్ మెడికేషన్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, రండి 2 months మెడిసిన్ వాడండి, మీ స్పర్మ్ కౌంట్ చెక్ చేసుకోండి. పెరగకపోతే వచ్చిందని అడగండి. రైట్. సో ఇన్ఫర్టిలిటీకి కొన్ని రకాల ఫుడ్స్ కూడా చెప్తాను మీకు. అండ్ ఏ విటమిన్స్ డిఫిషియన్సీ వల్ల మీకు వస్తుంది, అసలు ఏ విటమిన్స్ తీసుకుంటే మంచిది ఫర్టిలిటీ రావడానికి అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఫర్టిలిటీకి కావాల్సిన ఫుడ్ ఇన్ ఫీమేల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.